Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, you are with us. మీరు మాతో ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. Fill this place with your presence. ఈ స్థలాన్ని మీ సన్నిధితో నింపండి. Lord, let not the devil in any way attack us. ప్రభా, ఏ రీతిగా సాతాను మా పైన దాడి చేయకుండా మాకు సహాయం చేయండి. Touch us with your spirit. మీ ఆత్మతో మమ్మల్ని తాకండి. Lord, help me and ప్రభా, give me your word. ప్రభా, నాకు సహాయం చేయండి. మీ వాక్యమును నాకు దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. Let us turn to Hebrews. హెబ్రీలకు రాసిన పత్రికను చూద్దాము. 4th chapter 4వ అధ్యాయము and verse 16. 16వ వచనము. Let us therefore come boldly unto the throne of grace. కనుక సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. Let us therefore come boldly unto the throne of grace. కాబట్టి సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. We must go boldly to the throne. మనము కృపాసనం యొద్దకు ధైర్యముగా వెళ్ళాలి. Prayer occupies a most important place in the life of Christ. క్రీస్తు జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైన స్థానమును ఆక్రమించుకున్నట్టుగా మనం చూసాము. When you are losing prayer, నీవు ప్రార్థనను కోల్పోయినప్పుడు that means sin entered into you. దాని అర్థము పాపము నీలోనికి చేరినది అని. When sin is there in your heart, నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు, when you are playing with sin, నీవు పాపంతో ఆటలాడుతున్నా you cannot pray. నువ్వు ఎంత మాత్రమో ప్రార్థించలేవు. You cannot pray in the spirit also. ఆత్మలో కూడా నువ్వు ప్రార్థించలేవు. Even if you pray, ఒకవేళ ప్రార్థించినా కూడా you pray with the spirit of devil. దురాత్మతో ప్రార్థిస్తావు. Devils also pray. దురాత్మలు కూడా ప్రార్థిస్తాయి. One man, he was having 2,000 devils. Those devils were praying to Jesus. 2000 దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దయ్యాలు యేసుకు మొరపెడుతున్నాయి, ప్రార్థిస్తున్నవి. Do not send us to hell. మమ్మల్ని నరకంలోనికి పంపించొద్దు. So that is the prayer of the devils. అది ఆ దురాత్మలు చేసే ప్రార్థన. Devil also makes you to pray. Even though there is sin in your heart, devil also makes you to pray. నీ హృదయంలో పాపమున్నా కూడా సాతాను నువ్వు ప్రార్థించే రీతిగానే చేస్తాడు. Nicely will make you to pretend that you are a believer. ఎంతో బాగా నటించే రీతిగా నిన్ను ప్రోత్సహిస్తాడు, నువ్వు ఒక విశ్వాసివే అన్నట్టుగా. Devil is a great actor. అపవాది గొప్ప నటికుడు. But the Holy Spirit will pray and to encourages you to pray and makes you to be holy. అయితే పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రార్థన చేసే రీతిగా ప్రోత్సహిస్తూ నిన్ను బలపరుస్తాడు. So in the tabernacle, కాబట్టి గుడారమును గూర్చి చూసినట్లయితే, the temple of God. దేవుని మందిరము, ప్రత్యక్ష గుడారము. So when Christ has done his work for your salvation, క్రీస్తు నీ నిమిత్తము రక్షణ కార్యమును నెరవేర్చినప్పుడు he gives you the spirit of prayer. ఆయన నీకు ప్రార్థనాత్మని ఇస్తారు. With prayer you enter into the, not to the outer court or even to the court of priests, but you will go advanced, and beyond that you come right into the throne of grace. ఆ రీతిగా దేవుడు ప్రార్థనను ఇచ్చినప్పుడు నీవు ఆ ప్రత్యక్ష గుడారము వెలుపలి భాగము కాదు, లేదా లోపల యాజకులు వెళ్ళేది మాత్రమే కాదు, కానీ నేరుగా కృపాసనం ఉన్నటువంటి చోటికి వచ్చి నిలవబడగలుగుతావు. You must know that నీవు అది తెలుసుకోవాలి. if you are saved and when God delivers you from sin, నీవు రక్షింపబడిన వ్యక్తివయ్యి దేవుడు నిన్ను నీ పాపం నుంచి విడిపించినప్పుడు you are a privileged man. నీవు ఎంతో ధన్యత కలిగిన వ్యక్తివి. Many people, they don't know that. చాలా మంది ఆ విషయం తెలుసుకోరు. There is great privilege. ఎంతో గొప్ప ధన్యత అనేది ఉన్నది. Again, 16th verse. 16వ వచనము. We obtain mercy and find grace to help in time of need. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు. That is the position of all true Christians. నిజమైన క్రైస్తవుల యొక్క స్థానమే అది. Everybody, they experience hardships. ప్రతి వారు కొంత కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. But
A Christian means there is a privilege that you can go right into the place where there is throne and God is sitting there on the throne. అయితే క్రైస్తవునిగా కలిగి ఉన్నటువంటి ధన్యత ఏదనగా నేరుగా వీరు మాత్రము సహాయం పొందే రీతిగా కృపాసనం యొద్దకు వెళ్ళొచ్చు. ఎక్కడైతే దేవుడు సింహాసనాసీనులై ఉంటారో ఆ స్థలానికి వెళ్ళొచ్చు. If you were created anew, we must know we are privileged people. నీవు తిరిగి నూతన పరచబడిన వ్యక్తివైతే గనక నీవు ధన్యత కలిగిన వ్యక్తివి You అనేది. can go to the throne of grace. నీవు కృపాసనం యొద్దకు వెళ్ళగలవు. You can be drawn nearer to God in prayer. ప్రార్థనలో దేవునికి సమీపంగా చేరగలవు. The king sits there అక్కడ రాజు కూర్చొని ఉంటారు on the throne. సింహాసనం పైన. It is called throne of grace. ఆ సింహాసనము కృపా సింహాసనము అని పిలువబడుతుంది. So he teaches you how to pray and how to pray properly. కాబట్టి ఆయనే ఎలా ప్రార్థించాలి, సరైన రీతిగా ఎలా ప్రార్థించాలి అనే సంగతి బోధిస్తారు. We learn how to deal when we are praying in terms of grace. మనము కృపను గూర్చి ఏ రీతిగా ప్రార్థించాలి అనేది మనం నేర్చుకున్నాము. The answer to our petitions come to us not according to our deserving. మనము ఇష్టపడిన రీతిగా కోరిన చొప్పున మన ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు. But according to his infinite mercy and grace. అయితే ఆయన యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి ఆ జవాబులు వస్తాయి. In Christ Jesus, క్రీస్తులో do not be afraid to approach the throne of grace. మరి ఆ కృపాసనము యొద్దకు చేరుటకు ఎంత మాత్రం భయపడవద్దు. When some weakness comes in, ఏదైనా బలహీనత వచ్చినప్పుడు that is the time for the devil to weaken you. సాతానుకు అదే సమయము నిన్ను బలహీనపరచడానికి Do you have some care కొంత చింత, that is crushing you to dust? ఆ చింత మరి నిన్ను పూర్తిగా దిగజార్చి లేదా ధూళికి సమానంగా చేసే పరిస్థితికి తీసుకొస్తుంది. You can come and leave that care at the throne. అలాంటప్పుడు కృపాసనం యొద్దకు వచ్చి ఆ చింతను మనం అక్కడ విడిచిపెట్టవచ్చు. That is the mercy seat. అది కృపాసనము. Come and tell God all your things about everything. వచ్చి దేవుని ఎదుట సమస్తమును గూర్చి చెప్పుకోగలగాలి. Cast all your cares upon him, నీ భారమంతటిని కూడా ఆయన పైన మోపాలి. for he cares for you. ఎందుకంటే ఆయన నీ నిమిత్తం చింతిస్తున్నారు. Shall we turn to 1 Peter 5th chapter and 5వ 7th అధ్యాయం. verse? మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనము. Casting all your care upon him, for he careth for you. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావతో ఆయన మీద వేయుడి. If you are a believer, నీవు విశ్వాసివైతే you must know that God is your father. మరి దేవుడు నీ తండ్రి అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. You can speak to him boldly. నీవు ఆయనతో ధైర్యంగా మాట్లాడగలగాలి. That is the relationship between son and father. అది ఒక తండ్రికి కుమారునికి ఉండేటువంటి సంబంధము. You will have more confidence అప్పుడు in him. ఆయనలో మరి ఎక్కువ నమ్మకం అనేది నువ్వు కలిగి ఉంటావు. God sometimes makes us to wait when we take anything to his presence. He makes us to wait. ప్రభు కొన్ని మార్లు ఆయన సన్నిధికి మనం ఏ విషయమైనా తీసుకెళ్తున్నప్పుడు కొన్ని మార్లు వేచి ఉండమని చెప్తూ ఉంటారు. That time also the devil takes hold of you. అప్పుడు కూడా సాతాను నిన్ను పట్టుకుంటాడు. At the time of waiting, ఆ వేచి ఉండేటువంటి సమయంలో you lose your patience. నీవు నీ సహనాన్ని కోల్పోతావు. Then with your mouth you speak many things. అప్పుడు నీ నాలుకతో నువ్వు ఎన్నో విషయాలు మాట్లాడతావు. No, you must be very careful when God is asking you to wait. అది కాదు, దేవుడు వేచి ఉండమన్నప్పుడు నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Waiting is a most important thing. కనిపెట్టుట అనేది అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. He wants to bless you. ఆయన నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నారు. Before receiving the blessing, ఆశీర్వాదం పొందుకొనక మునుపు there is the period of waiting. ఒక వేచి ఉండేటువంటి సమయం అనేది ఉంటుంది. Many people, they don't know how to wait. అయితే చాలా మందికి ఎలాగా
కనిపెట్టుకోవాలనే సంగతి తెలియదు. They are struggling. వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. When you are going into the presence of God, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, into the presence of the King, ఆ రాజు యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, into the presence of the Heavenly Father, పరమ తండ్రి యొక్క సన్నిధికి వెళ్తున్నప్పుడు you must wait with the Word of God. దేవుని వాక్యానుసారంగా నువ్వు వేచి ఉండాలి. Ask why God is not doing quickly. ఎందుకు దేవుడు త్వరగా జరిగించట్లేదు అనే సంగతిని నువ్వు అడగాలి. In the Bible, there are many promises, బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. many words to help you at the need. నీ అవసరత సమయంలో నిన్ను బలపరచుటకు, సహాయం చేయుటకు ఎన్నో మాటలున్నాయి. For example, there is a word, ఉదాహరణకు చూసినట్లయితే ఒక మాట, ask, seek and knock. అడుగుడి, వెదకుడి, తట్టుడి. If you are asking, not getting any answer, ఒకవేళ నీవు అడిగి ఏ జవాబు పొందుకొననట్టయితే then click on to seeking. అప్పుడు వెదుకుట అనే దాని మీదకి వెళ్ళాలి నువ్వు. Even that also you are not getting answer, ఒకవేళ అది చేసినా నువ్వు జవాబు పొందుకొననట్టయితే you click on to knocking. తట్టుటకు నువ్వు వెళ్ళాలి. You need not be contented with asking and seeking. అంతేగాని అడిగాను లేదా వెదికాను అని సంతృప్తి చెంది ఊరుకోకూడదు. So that verse teaches us to be with patience until you obtain the answer. కాబట్టి ఆ వాక్య భాగము నీవు జవాబు పొందేంత వరకు ఎలాగ నువ్వు వ్యవహరించాలి అనేది మనకు నేర్పిస్తూ ఉంది. First we must know how to ask. మొట్టమొదటిగా నువ్వు ఎలా అడగాలి అనేది నేర్చుకోవాలి. Yeah, that is first step. అది మొట్టమొదటి అడుగు. Then ఆ you must తర్వాత also know it is harder than asking. మరి ఆ తర్వాతది అడగడం కంటే కొంత కఠినమైనది. Then next thing, after everything, knocking means that is more harder than seeking and asking. మరి అదంతా చేసిన తర్వాత కూడా ఇంకా తట్టడము అనేది అది ఇంకా ఎక్కువ కఠినంగానే ఉంటుంది. When you get that verse, మరి నీవు ఆ వాక్యము పొందుకున్నప్పుడు that word of God itself has power to make you to go on and on until you obtain while knocking. మరి ఆ దేవుని వాక్యమే నీవు పొందుకునేంత వరకు కూడా ఎలాగ ఇంకా ముందుకే వెళ్తూ ఉండాలి అనే సంగతిని మనకు తెలియజేస్తూ ఉంటుంది. What do you know when you read that a widow going to an unjust judge? మనము చూసినట్టయితే ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు వెళ్ళినట్లు. Yeah, he is an unjust judge. అతడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. She went on asking and also seeking every day and also knocking. అయితే ఆ విధవరాలు న్యాయం తీర్చుట కొరకు ప్రతిదినము వెళ్తుంది, అడుగుతూనే ఉంది, వెతుకుతూనే ఉంది. అతను జవాబిచ్చేంత వరకు తట్టాలి అని తడుతుంది. Until her desire is satisfied. ఆమె మనవి, She went and knocked the door. ఆమె మనవి అనేది తీర్చబడేంత వరకు ఆమె వెళ్ళి ఆయన తలుపును తట్టుతూనే ఉంది. He delights to bless his creatures. ఆయన తను సృజించినటువంటి వాటిని దీవించుటకు ఎంతో ఇష్టత కలిగి ఉన్నారు. Ephesians 3rd chapter 20th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. He is able to do exceeding abundantly above all that we ask or think. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి. That you must believe. అది నువ్వు నమ్మాలి. He wants to do exceeding abundantly above all that we ask or think. ఆయన అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చెయ్యాలి అనుకునే వ్యక్తి. Know the nature of God. కాబట్టి దేవుని స్వభావాన్ని నువ్వు తెలుసుకోవాలి. He is your father. ఆయన నీ తండ్రి. He is infinite in wisdom. ఆయన జ్ఞానమునకు మితి లేదు. Because he is wise, he knows when to give you and want to satisfy you. ఆయన జ్ఞానవంతుడు గనుక ఎప్పుడు నీకు ఇవ్వాలి, ఎప్పుడు నిన్ను సంతృప్తి పరచాలో ఆయనకు తెలుసు. He knows what is best in your life. నీ జీవితంలో శ్రేష్టమైనది ఏంటి అనేది ఆయనకు తెలుసు. He is unlimited in nature. ఆయన స్వభావము జ్ఞానములో మితి లేదు.
Do you open your mouth widely in prayer మరి ప్రార్థనలో నీ నోటిని నువ్వు బాగుగా తెరవగలుగుతున్నావా? and ask great things for Him? ఆయన నిమిత్తము గొప్ప వాటిని అడగగలగాలి. You always have kingdom minded in your heart. అన్ని వేళలా నీ హృదయంలో రాజ్య సంబంధమైనటువంటి మనసునే నువ్వు కలిగి ఉండాలి. He is ready to bestow what all you want. ఆయన Kingdom life. ఆయన రాజ్య పరిధిలో నువ్వు అడుగు వాటన్నింటినీ కూడా నీ మీదికి కుమ్మరించాలి అని ఆయన ఆశపడుతున్నారు. So go to Him boldly. కాబట్టి ఆయన యొద్దకు ధైర్యంగా వెళ్ళు. You are not a servant. నీవేమి దాసుడవు కాదు, You are His child. నీవు ఆయన కుమారుడవు లేదా కుమార్తెవు. He is your God. ఆయన నీ దేవుడు. And you are His joint heir with Jesus Christ. క్రీస్తుతో పాటు మనము ఆయనతో సహవారసులమై ఉన్నాము. Can a child tremble in his father's presence? తండ్రి ఉండగా బిడ్డ ఎప్పుడైనా We see భయపడతాడా? the little children, మనము చిన్నపిల్లలను చూసినట్టయితే when the father comes తండ్రి వస్తే and hugs the child తండ్రి వచ్చి తన బిడ్డను కౌగిలించుకున్నప్పుడు and shows love to him, అదే రీతిగా ప్రేమను కనపరుస్తూ ఉన్నప్పుడు he feels comforted. ఆ బిడ్డ ఎంతో సౌఖ్యంగా లేదా నెమ్మదిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. There is no fear in him. అలాంటప్పుడు ఏ భయం అనేది ఆ బిడ్డలో ఉండదు. And that relationship, when we come to know, మరి ఆ సంబంధమును తెలుసుకోగలిగినప్పుడు how can we know that relationship? మరి ఎలాగ మనం అలాంటి సంబంధాన్ని కనుగొనగలుగుతాము? Only by reading the word of God. కేవలము దేవుని వాక్యంను చదువుటను బట్టే. 1 John 4th chapter మొదటి యోహాను 4వ అధ్యాయము and verse 18. 18వ వచనము. There is no fear in love, but perfect love casts out fear, because fear hath torment, and he that feareth is not made of perfect in love. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. Those who are more fearful, he is not perfected with the Holy Ghost. భయపడేటువంటి వారు పరిశుద్ధాత్మయందు పరిపూర్ణం చేయబడిన వారుగా లేరు. Holy Spirit has power to teach you how to pray and how to be perfected. He will make you perfected. పరిశుద్ధాత్ముడు నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేయాలో, నువ్వే రీతిగా పరిపూర్ణం చేయబడాలో నీకు బోధిస్తాడు. When you are praying, నీవు ప్రార్థించినప్పుడు the Holy Spirit give you His mind, the Father's mind. పరిశుద్ధాత్ముడు ఆయన మనసును అనగా తండ్రి మనసును నీకు ఇస్తారు. The word of God says He will teach you, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నీకు బోధిస్తారు and అని. also He will teach you all things. అదే రీతిగా సమస్తమును కూడా బోధిస్తారు. Prayer is the shadow of God's coming blessing. ప్రార్థన అనేది రాబోయే దేవుని యొక్క ఆశీర్వాదపు ఛాయ. You see the shadow of the blessing. నీవు ఆ ఆశీర్వాదపు నీడను చూస్తావు. He is a gracious God. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. There are promises of God's word to handle every emergency. ప్రతి విధమైన అత్యవసరతను ఎలా ఎదుర్కోవాలో కావాల్సినటువంటిది దేవుని యొద్ద ఉన్నది. In Hebrews 13th chapter, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5th verse, 5వ వచనము. I will never leave thee nor forsake thee. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. We read many times that verse, మనం ఎన్నో మార్లు ఈ వచనం చదువుతాము, but we do not understand at the right time. అయినప్పటికీ సరైన సమయంలో దాన్ని అర్థం చేసుకోలేని వారంగా ఉంటాము. I will never leave thee. నేను ఎన్నడూ నిన్ను విడువను. That word is enough. ఆ మాట మనకు సరిపోతుంది. Nor forsake thee. నిన్ను మరువను. 2 Corinthians 2వ కొరింథీ 1st chapter మొదటి అధ్యాయము and verse 20. 20వ వచనము. For all the promises of God in Him are yea, and in Him amen, unto the glory of God by us. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. These promises are more precious to us. ఈ వాగ్దానాలు అనేవి మనకు ఎంతో విలువైనవి. That is the lesson the Holy Spirit teaches us. ఆ పాఠమును పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తారు. When you
go into the presence of God, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు you ask God to teach you. దేవుని అడుగు, నాకు నేర్పించు ప్రభువా అని. Lord, at this time, what you are going to teach me? ప్రభువా, ఈ సమయంలో మీరు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు? That is a Christian. అది ఒక క్రైస్తవుడు అంటే. If you don't have that experience of waiting in the presence of God and asking Him to teach you, అలాంటి అనుభవము కనిపెట్టుట, ఆయన నేర్పించుట, అప్పుడు నేర్చుకోవడం అనే అనుభవం లేకపోతే yeah, you'll be perturbed at any time. ఏ సమయంలోనైనా కలవరపడే వ్యక్తిగా ఉంటావు. You need not be troubled. నీవు ఎంత మాత్రమో చింతించక్కర్లేదు. That is a Christian life. అది ఒక క్రైస్తవ జీవితం అంటే. In my own life, నా జీవితంలో many hills and many mountains I face. ఎన్నో కొండలు పర్వతములను నేను ఎదుర్కొన్నాను. Financial ఆర్థికంగా and another way of troubles. ఇంకా ఎన్నో రకాలైన సమస్యలు. I think, how can I get them over? ఆ సమయాల్లో నేను అనుకున్నాను, వీటన్నిటిని ఎలాగా నేను దాటగలను, జయించగలను. That is beyond my thinking. అది నా ఊహకు మించినదిగా, నా ఆలోచనకు మించినదిగా ఉన్నది. That much of trouble was before me. అంత ఎక్కువ సమస్యలు నా ఎదుట ఉండి ఉన్నవి. Nobody can solve this problem. ఎవ్వరు కూడా ఈ సమస్యలను తీర్చలేని పరిస్థితి. When I pray, కానీ నేను ప్రార్థించినప్పుడు He teaches me. ఆయన నాకు బోధించారు. You keep on, why are you troubled? నీవు మౌనంగా ఎందుకు చింతిస్తున్నావు అని. I am here. నేను ఇక్కడున్నాను. To everything will be solved. అలాగా సమస్తము కూడా పరిష్కరించబడ్డవి. That may be a terrible situation. అది ఎంతో భయంకరమైన పరిస్థితి అయి ఉండొచ్చు. At the neck of the moment, ఆ సరైనటువంటి సమయంలో that is gone. అది తొలగిపోయింది. That comes and goes. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. That is a Christian life. అది ఒక క్రైస్తవుని జీవితం. Every day, those things will be coming, floating towards you. ప్రతి దినం కూడా అవి నీ వైపుగానే ప్రవహిస్తూ వస్తాయి. And when you turn back and see, those things will be going away. అయితే నీవు తిరిగి వెనక్కి చూసినట్టయితే ఆ వచ్చినటువంటి సమస్యలు ప్రవహిస్తూ నీ వెనకకు అది వెళ్ళిపోయినట్టుగా నువ్వు గమనించగలుగుతావు. Finally, when you see them going, చివరికి అవన్నీ కూడా అలాగ తొలగిపోవటం నువ్వు చూసినప్పుడు, those big things, ఆ పెద్ద పెద్ద సమస్యలు you will see them little and smaller and finally they vanish away. అవి దూరంగా అయ్యాక అవి నీకు ఎంతో చిన్నవిగా కనబడ తర్వాత నీ కన్నులకు మరుగైపోతాయి. So you will be amazed మరి నీవు ఆశ్చర్యపోతావు. about every affair. ప్రతి విధమైనటువంటి విషయాల నిమిత్తమై God is interested in you. దేవుడు నీ యందు ఆసక్తి కలిగి ఉన్నారు. Romans 8th chapter రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము and verse 32. 32వ వచనము. He that spared not his own son, but delivered him up for us all, how shall he not withhold also freely give us all things? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? Why he will not give us? ఎందుకు ఆయన మనకివ్వడు? How he will not do for us? ఎందుకు ఆయన మనకు చెయ్యలేరు? We are not his enemies. మనమేమి ఆయనకు విరోధులం కాము. Why he is getting angry on us? ఎందుకు ఆయన మన ఎడల కోపాన్ని చూపిస్తారు? Only when you entertain sin in your life. నీ జీవితంలో నువ్వు పాపమునకు చోటిచ్చినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. Suddenly he will show anger. అలాంటప్పుడు నిశ్చయంగా ఆయన నీ ఎడల కోపాన్ని ప్రదర్శిస్తారు. He will thrash you down. ఆయన నిన్ను అనగత్రొక్కుతారు. Not to kill you. చంపడానికి కాదు గాని, So that you may learn a lesson. నీవు ఒక పాఠం నేర్చుకోవాలని. Even if you are not learning a lesson, ఒకవేళ నీవు పాఠం నేర్చుకోలేకపోయినా కూడా he will thrash you 10 times. మరల 10 మార్లు ఆయన నిన్ను అనగద్రొక్కుతారు. If he wants you for him, నీవు ఆయనకు కావాలి అని అనుకుంటే he will certainly deal with you. నిశ్చయంగా ఆయన నిన్ను సంప్రదిస్తూనే ఉంటారు. Some of us have some many years of experience మనలో కొందరికి సంవత్సరాల అనుభవం ఉంటుంది. praying with power and answers to prayer. శక్తితో ప్రార్థన చేయడము, ప్రార్థనలకు జవాబులు పొందుకోవడము. You might have underwent deep troubles. నీవు ఒకవేళ లోతైన సమస్యల గుండా వెళ్ళి ఉండవచ్చు.
how prayer brought deliverance. అయితే ప్రార్థన ఏ రీతిగా నిన్ను విడుదల చేయగలిగింది? You can recall them at this time. నీవు ఈ సమయంలో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోగలగాలి. How prayer got deliverance. ఏ రీతిగా ప్రార్థన నీకు విడుదలనివ్వగలిగింది అనేది. Not only deliverance, relief. విడుదలను మాత్రమే కాదు, నీకు విశ్రాంతిని. And he will wipe off your tears also. ఆయన నీ కన్నీటిని కూడా తుడిచివేస్తారు. When you are in poverty, God gave you food. నీవు పేదరికంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఆహారం ఇచ్చారు. You obtained food not from the ravens and not from the angels, but some other means God gave you food. నీవేమి కాకౌలముల చేతనే లేదా దేవదూతల చేతనే ఆహారం ఇవ్వబడి పోషింపబడలేకపోవచ్చు, కానీ ఏదో రీతిగా దేవుడు నిన్ను పోషిస్తూ వచ్చారు. Somehow or other, ఏదో ఒక రీతిగా you obtain whatever you want. నీకు by prayer. కావలసినదంతా కూడా ప్రార్థన ద్వారా నువ్వు పొందుకొని ఉన్నావు. So let us go into the presence of God to the throne of grace. కాబట్టి ఆ కృపాసనం యొద్దకు ధైర్యంగా వెళ్ళుదాము. You see our great high priest there. మనం అక్కడ మన ప్రధాన యాజకుడిని చూడగలుగుతాము. Hebrews 4th chapter, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15th verse. 15వ వచనము. For we have not a high priest which cannot be touched with the feeling of our own infirmities, but was what points tempted like us as we are, yet without sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. We have a great high priest who lived without sin. మనము ఒక గొప్ప ప్రధాన యాజకుని కలిగి ఉన్నాము, పాపము లేనటువంటి ప్రధాన యాజకుని. And gave himself for us who are sinners. ఆయన పాపులమైన మన నిమిత్తము తనను తానే అర్పించుకున్నవాడు. In such way he loved us. ఆ రీతిగా ఆయన మనల్ని ప్రేమించారు. So let us go therefore boldly unto the throne of grace and find grace. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ఆ కృపాసనం యొద్దకు ధైర్యంగా వెళ్ళాలి. That grace helps us in time of need. ఆ కృప మన అవసరత సమయంలో మనకు సహాయం చేయగలుగుతుంది. We have to come with boldness to the throne. మనము ధైర్యముతో కృపాసనం యొద్దకు రావాలి. Because our high priest is there pleading for us. ఎందుకంటే అక్కడ మన ప్రధాన యాజకుడు మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. Who is able, who is also God, to whom every petition raised by those who trust in him is very precious thing. ఆయన అవసరత కలిగి ఆయన యొద్దకు వచ్చే వారి ప్రతి మనవిని కూడా ఆయన అక్కడ చేస్తూ ఉన్నారు. He is great representative before the throne. ఆ సింహాసనం ఎదుట మన పక్షముగా మన నిమిత్తము ఉన్నవారు ఆయన. He is before his father. ఆయన తన తండ్రి ఎదుట ఉన్నారు. He is God's own dear son. ఆయన తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు. He is a glorious mediator. మహిమ కలిగినటువంటి మధ్యవర్తి ఆయన. Continually presence for your sake in his father's presence. నిరంతరము తండ్రి సన్నిధిలో నీ నిమిత్తము వేడుకునేవారు ఆయన. He is great sacrifice for us. ఆయన మన నిమిత్తమైన గొప్ప త్యాగమై ఉన్నారు. Hebrews 10th chapter, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14th verse. 14వ వచనము. For by one offering he had perfected forever them that are sanctified, he perpetually pleads. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. He is the one who sacrificed before the throne, and our prayers therefore ascend to God by atoning blood. సింహాసనము ఎదుట అర్పణ అర్పించువాడు, త్యాగం చేయువారు ఆయన. అందును బట్టి Your prayer is going to God. నీ ప్రార్థన అనేది దేవుని యొద్దకు చేరగలుగుతుంది. That is ascending to God అది దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళగలుగుతుంది by the atoning blood. ప్రాయశ్చిత్తమైనటువంటి రక్తమును బట్టి. He lays his
hand upon each petition ఆయన ప్రతి మనవి పైన ఆయన చెయ్యి నుంచుతారు, and leaves his nail prints on it. ఆయన యొక్క మేకుల గురుతు వాటిపైన ఉంచుతారు. And therefore prevail with God. ఆ తర్వాత దేవునిని బట్టి జయించడానికి He is without sin. ఆయన ఏ పాపము లేకుండా, He knows the grief in Gethsemane. ఏ పాపం లేని వారైనప్పటికీ కూడా గెత్సెమనెలో ఎంతో దుఃఖమును ఆయన అనుభవించారు. He knows about all your present experiences. నీ ప్రస్తుత అనుభవాలన్నీ కూడా ఆయనకు తెలుసు. He knows how to deliver you. నిన్ను ఏ రీతిగా విడుదల చేయాలో ఆయనకు తెలుసు. Though you are troubled a lot, నీవు ఎంతగానో ఇబ్బంది పడుతున్నప్పటికీ have faith in Him. ఆయన యందు విశ్వాసముంచు. He knows why you are crying. ఆయనకు My God, why have you forsaken me? Like that, how you are crying, He knows. మరి ఆయన నా దేవా నన్నేల విడిచిపెట్టావు అని అడిగిన రీతిగా నీవు ఆయనకు మొరపెడుతున్నప్పుడు నీ దుఃఖము కూడా ఆయనకు తెలుసు. Because He also experienced that same thing. ఎందుకంటే ఆయన కూడా అదే విచారమును, బాధను అనుభవించారు. Why are you not thinking of this situation? ఎందుకు మరి ఈ పరిస్థితి పైన నువ్వు అలాగా ఆలోచించట్లేదు? As a high priest who is as a sympathetic as he is powerful. మరి సహానుభవము కలిగిన వాడు, మనకు అర్థం చేసుకోగలిగిన వ్యక్తి అయిన ఆ ప్రధాన యాజకుని అర్థం చేసుకోలేకపోతున్నాడు. So let us go therefore come boldly unto the throne of grace. కనుక మనము ధైర్యముగా కృపాసనం యొద్దకు చేరుదము. 1 Corinthians 1 కొరింథీ 3rd chapter 3వ అధ్యాయము 22nd verse. 22వ వచనము. Ye are Christ and Christ is God's. 23 మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. You must know you belong to Christ. మీరు క్రీస్తు వారు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. You must also know Christ is God's. అదే రీతిగా క్రీస్తు దేవుని వాడు అని కూడా తెలుసుకోవాలి. So with boldness pray. కాబట్టి ధైర్యముతో ప్రార్థించు. Dear brothers and sisters, ప్రియ let సహోదరులారా, us begin to pray more boldly మరి ఎక్కువ ధైర్యముతో ప్రార్థించుటకు ఆరంభిందాము. for all our people who are lost, నశించిపోయినటువంటి మన వారందరి కొరకు, and for our village, మన గ్రామం కొరకు, for all our church members, సంఘస్థులైన వారందరి కొరకు, those who are weak, బలహీనులైన వారి కొరకు, and pray boldly. ధైర్యముగా ప్రార్థన చేద్దాము. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you Lord, you are a loving God. ప్రేమ కలిగిన తండ్రి అయి ఉన్నందుకు మీకు వందనాలు. You said I will never leave you మీరు నేను ఎన్నడూ విడువను అని nor చెప్తున్నారు, forsake you. ఎన్నడూ ఎడబాయను అని సెలవిస్తున్నారు. Help us to believe that promise. ఆ వాగ్దానములను నమ్మడానికి మాకు సహాయం చేయండి. Help us to come boldly into your presence, నీ సన్నిధిలోనికి ధైర్యంగా రావడానికి సహాయం చేయండి. unto the throne of grace. ఆ కృపాసనం యొద్ద చేరు వరకు కూడా Make our prayer life more and more, మా ప్రార్థన జీవితాన్ని మరి ఎక్కువగా పెంచండి. so that we may understand అందును బట్టి మేము మిమ్మల్ని అర్థం చేసుకొనలాగున and take సహాయం. lessons from you in the presence of God. దేవుని సన్నిధిలో మీ నుండి పాఠాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. Help us Lord. మాకు సహాయం చేయండి Fill ప్రభువా. us with your Holy Spirit. మమ్మల్ని మీ పరిశుద్ధాత్మతో నింపండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of God and the fellowship of the Holy Spirit may rest upon us. Amen.